ఈమెయిల్ ద్వారా గౌతమ్ రాస్తున్నారు. ఆధ్యాత్మిక సాధనకు మాంసాహార భోజనం అడ్డుగా నిలుస్తుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆధ్యాత్మిక సాధనకు మాంసాహారం పనికి వస్తుందా పనికిరాదా అనే ఈ ప్రశ్నలో కొన్ని సాంకేతికమైనటువంటి సమాధానాలు ఉన్నాయి. ఒకటి, మనం తీసుకునేటువంటి ఆహారం ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని చెప్పబడింది. కాబట్టి మనం తీసుకునే ఆహారం ద్వారా మన మనస్సు యొక్క ప్రభావము, దానివలన మన శరీరం యొక్క ఆరోగ్యము ఇవన్నీ ఉంటాయని చెప్పబడుతోంది. కాబట్టి కొన్ని పదార్థాలు మనం శాకాహారంలో కూడా కొన్ని రకాలైనటువంటి ఆకులు, కాయలు, కూరలు తినటం వలన మనకు ఒక రకమైన అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా ఉత్సాహం కలుగుతుంది, ఒక్కొక్కసారి మత్తు ఏర్పడుతుంది, నిద్ర ఏర్పడుతుంది, కొన్ని రకాలైన చర్మ వ్యాధులు లాంటివి వస్తూ ఉంటాయి. ఇటువంటివి కొన్ని ఇబ్బందులు ఆయా పదార్థాల్లో ఉన్నాయనేది వైద్యశాస్త్రం కూడా చెబుతోంది. ఇది మీకు సరిపడదు కాబట్టి మీరు తినకండి అని కూడా చెబుతున్నారు. దాన్ని ఎలర్జీ అనే పేరుతోటి మనం మీకు ఏది ఎలర్జీనో మీరే చూసుకోండి అని కూడా డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి అది మనకి ఇబ్బంది కలిగించేది మనం తినకూడదు అని. అట్లా ఆధ్యాత్మిక సాధనకు మనకు కావలసినటువంటిది శారీరకమైనటువంటి ఒక తేలికదనం కావాలి. మాంసాహారం తీసుకోవడం వలన రక్త మాంసములు, కొవ్వు వీటి వలన మనకు ఒక శరీరానికి భౌతికమైన శ్రమ చేయడానికి వాటికి శక్తి లభిస్తుంది. కానీ ఆధ్యాత్మిక ధ్యానానికి కావలసినటువంటిది దానికి వ్యతిరేకత ఏర్పడుతుంది. మనకి నిద్ర ఏర్పడటం కానీ, శరీరంలో కండలు బరువు పెరగటం వలన ఇత్యాది ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు అసలు ఉపవాసమే చెప్పబడుతుంది. ఆధ్యాత్మిక సాధనలో తక్కువ ఆహారం తీసుకోవాలి. ఆ తీసుకునే ఆహారం కూడా శాకాహారం అయినప్పుడు తేలికైన ఆహారం అయితే మన జీర్ణకోశానికి ఎక్కువ శ్రమ పెట్టకుండా ఉంటుంది. దానివల్ల మనకు నిద్ర రాకుండా ఉంటుంది. ధ్యానం చేయడానికి, తపస్సు చేయడానికి, సాధన చేయడానికి అన్నిటికీ వీలవుతుంది. అందువలన ఎప్పుడో ఇతర యుగాలలో జరిగింది కదా అని అంటే మనకు చెప్పేటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ వాటిల్లో పూర్వకాలంలో రాముడు మాంసాహారం తిన్నాడా లేదా, రామాయణంలో తిన్నట్లుగా ఉంది, ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఆయన తినకూడదని కానీ నేను శాకాహారిని కానీ ఆయన ఎక్కడా చెప్పలా. కాబట్టి ఆ రోజుల్లో ఋషులు తిన్న, రాముడు మొదలైనటువంటి అవతారమూర్తులు తిన్నప్పటికీ ఇది అప్పటి శరీర ధర్మాన్ని బట్టి, ఆ యుగాన్ని బట్టి అప్పుడు అట్లా సాగింది. కాబట్టి అప్పుడు పితృకార్యాల్లో కూడా పితృదేవతలకు కూడా మాంస నైవేద్యం పెట్టినట్లు ఇటువంటివి ఉన్నాయి. అంత మాత్రం చేత ఇప్పటి కాలాన్ని బట్టి, ఇప్పటి యుగ ధర్మాన్ని బట్టి ఇప్పుడు మన మహర్షులు మనకు చెప్పింది ఆహారం ద్వారా మనకు మన ప్రవర్తనలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మాంసాహారం తినటం ఆరోగ్యానికి మంచిది, తినకూడదని ఎవరు చెప్పారు, తినకూడని వాళ్ళే ఆధ్యాత్మిక సాధన చేయాలా అనేది వేరే భావాలతో కాకుండా ఆ పదార్థం మన శరీరంలోకి వెళ్ళడం వలన మన ఆధ్యాత్మిక సాధనకు అది ఇబ్బంది కలిగిస్తుందనే భావాన్ని గ్రహించి మాంసాహారులైన వీలైనంత వరకు మాంసాహారం తీసుకోకుండా ఉంటే ఆధ్యాత్మిక సాధనకు వారి శరీరం ఇంకా ఎక్కువగా సహకరిస్తుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. కాబట్టి మనం శరీరాన్ని ఆ విధంగా పోషించుకోవాలి.